పవన్ కళ్యాణ్ రాజకీయ పోరాటంలో గెలిచి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటుగా పలు శాఖల బాధ్యతలు తీసుకున్నారు. ఇదంతా జన సైనికులకి, ఆయన అభిమానులకి, మెగా ఫ్యామిలీకి ఎంతో సంతోషపెట్టే విషయమే. కానీ ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకే కంటి మీద కొనుక్కు కూడా రావడం లేదు. పవన్ కళ్యాణ్ గెలవాలని వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కానీ గెలిచాక పవన్ కళ్యాణ్కి కొత్త ప్రభుత్వంలో ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ పవన్కి ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉన్న ప్రయారిటీకి వాళ్ళు సంతోషపడాలో, సెట్స్ మీద ఉన్న సినిమాలు చూసుకుని టెన్షన్ పడాలో అర్థం కాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బోలెడంత బడ్జెట్తో పవన్తో సినిమాలు స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల నిర్మాతలు పవన్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. రమ్మని అడగలేరు, అలాగని వెయిట్ చేస్తూ ఉండలేరు. ఇది పవన్ కళ్యాణ్తో పనిచేసే నిర్మాతల పరిస్థితి. అయితే ఈరోజు తన పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అటు సినిమాలని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. 3 చిత్రాల కోసం పవన్ కళ్యాణ్ తన డేట్స్ను సర్దుబాటు చేసుకోబోతున్నారని తెలుస్తోంది. తొందరలోనే తన చిత్ర నిర్మాతలను కలిసి తన కాల్ షీట్ల గురించి చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, వీరమల్లు సినిమాల కోసం 2 నెలల సమయం కేటాయించి వాటిని ఫినిష్ చేసేసి ఇకపై తదుపరి పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉండాలని పవన్ డిసైడ్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది.